వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పిన ప్రభుత్వాలు అమలుకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్న దుస్థితి నెలకొని ఉన్నది. ఆకర్షణీయ పాలసీలు, ఆడంబరపు వాగ్దానాలతో దళిత పారిశ్రామికవేత్తలను నెట్ట నిలువునా ఉంచుతున్నారు. గత 4 సంవత్సరాలుగా పారిశ్రామిక రాయితీలకు నోచుకోక దళిత పారిశ్రామికవేత్తలు పడరాని కష్టాలు పడుతున్నారు. ఒకవైపు బ్యాంక్ అప్పులు, రెండో వైపున వర్కింగ్ క్యాపిటల్ లేక అల్లాడిపోతున్నారు. ఫస్ట్ జనరేషన్గా పారిశ్రామికవేత్తలుగా ముందుకొచ్చిన దళిత పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాల మాయమాటలు నమ్మి నిలువునా మోసపోతున్నారు. ఏం రంగా నష్టపోతున్నారు. కుటుంబాలు బజారున పడుతున్నాయి. జగనన్న బడుగు వికాసమైన 2024-29 ఏపీ పాలసీ అయినా ఇచ్చిన మాట ప్రకారం రాయితీలు విడుదల చేయకపోవడంతో వాటిని నమ్ముకున్న దళిత పారిశ్రామికవేత్తలు ఉన్నదంతా అమ్ముకొని ఆత్మహత్యలకు కూడా సిద్ధమవుతున్న దుస్థితి నేడు కనిపిస్తున్నది. మొత్తం మీద ఈ పారిశ్రామికవేత్తలకు 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ 3వ తేదీన మాత్రమే రాయితీలను విడుదల చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రూపాయి విధిల్చిన దాఖలాలు లేవు. అనేక సంఘాలు లెక్కలేనన్ని సార్లు ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లను ఎన్నిసార్లు కలిసి మొరపెట్టుకున్నా ఇదిగో అదిగో అన్న సమాధానం తప్ప ఆచరణలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఓపిక నశించిన దళిత పారిశ్రామికవేత్తలు రోడ్డెక్కారు. ఏపీఐఏసీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రోత్సాహకాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక పాలసీల విషయానికి వస్తే 2005 నుంచి ప్రభుత్వాలు మంచి పారిశ్రామిక పాలసీనే ప్రకటిస్తున్నాయి. ప్రతి ప్రభుత్వం 45% రాయితీ ఇస్తామని ఘనంగా ప్రకటిస్తున్నారు. పాలసీల ఆకర్షణలకు గురై బస్సులు, లారీలు, కార్లు, టిప్పర్లు, వివిధ రకాల మిషన్లు, ట్రాక్టర్లు, గ్యాస్ ట్యాంకర్లు కొనుగోలు చేశారు. పలువురు పరిశ్రమలను కూడా స్థాపించారు. వివిధ కంపెనీల షోరూములకు ఆర్టీసీకి ఆదాయం లభించింది. ఏపీ ఎస్ఆర్టీసీ రివర్స్ టెండరింగ్ కారణంగా ఎక్కువ మంది దళిత పారిశ్రామిక తీవ్రంగా నష్టపోయారు. ఆర్టీసీకి మాత్రం లాభం చేకూరింది. మంగళగిరిలో ఏపీఐఏసీ వద్ద జేఏసీ చైర్మన్ పినమాల నాగకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంతో అధికారులు దిగివచ్చి సెప్టెంబర్లో రాయితీలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించి విజయవాడలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సబ్ ప్లాన్ నిధుల నుంచి రాయితీలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలకు దక్కవలసిన సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితుల గొంతు కోయడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంబంధం లేకుండా ఎస్సీ రైతులు వెంటనే రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ రైతులు వెంటనే రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ రైతులు వెంటనే రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల బకాయిలను ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల బకాయిలను ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల బకాయిలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను 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 ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలు వెంటనే ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలు వెంటనే ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలు వెంటనే ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఎంఎస్సీ సబ్సిడీలు వెంటనే ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలను వెంటనే ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలను వెంటనే ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలను వెంటనే ఎస్సీ ఎస్టీ ఎంఎస్సీ ఎంఈ సబ్సిడీలను వెంటనే ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలి. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను సబ్సిడీలను వెంటనే ఎంఎస్ఎంఈ సబ్సిడీలను వెంటనే we want justice. We want justice. We want justice.
ఎస్సీ ఎస్టీ సబ్సిడీలను వెంటనే రిలీజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఎంఈల రాయితీలను పేరు పినవాల నాగకుమార్. నేను ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ప్రైన్యూర్స్ అండ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ ఎంఎస్ఎంఈలకి కావాల్సిన రాయితీల గురించి వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి విశాఖపట్నం నుంచి అనార్ బాబు గారు, గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర్ గారు, అలాగే వివిధ గిరిజన నాయకులు అందరం కలిసి ఈరోజు గత 4 సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలని మరి 2020లో గత ప్రభుత్వం మరి కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత విపత్కర పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటికొక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇప్పటికీ పారిశ్రామిక రంగాల్లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ పెండింగ్లో ఉన్న రాయితీలు రిలీజ్ చేయకపోవటం వల్ల చాలా నష్టపోయి మరి బ్యాంకుల నుండి నోటీసులు అందుకుంటూ చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి పరిశ్రమలు నడపలేక మూతపడే పరిస్థితికి ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడినాయి. మరి మిగతా వర్గాలతో పోల్చుకోకుండా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకి కేవలం 650 కోట్లు మేము ఉదయం మరి ఇన్సెంటివ్స్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి రామలింగరాజు గారిని కలిసిన వెంటనే మరి ఆయన మాకు ఇచ్చిన సమాధానం ఎస్సీ ఎస్టీ వర్గాలకి 650 కోట్లు రావాలి, మరి ఎస్బీఐ నుండి లోన్కి ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్బీఐ నుండి లోన్కి ప్రయత్నించకపోయినా మరి కేంద్ర ప్రభుత్వం మరి గతంలోకి వెళ్ళే ఎన్ఎస్ఎఫ్డిసి నుంచి కానీ మరి వివిధ కేంద్ర ప్రభుత్వం సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి కానీ మరి వివిధ మార్గాల్లో మా సప్లాన్ నిధుల నుంచి కానీ వెంటనే నిధులు మంజూరు చేసి ఈ 650 కోట్లు మరి ఈ వర్గాలకి సబ్సిడీలు వెంటనే రాయితీలు రిలీజ్ చేసినట్లయితే మరి ఈ వర్గాలు ఈ పరిశ్రమలు నిలబెట్టుకొని మరి 10 మందికి ఉపాధి కలుపుకుంటూ మరి ఆ కుటుంబాలని ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఇంకా పెండింగ్ ఉంచి ఈ వర్గాలు ఇంకా రోడ్డుకి ఎక్కకుండా చూడవలసిందిగా మరి ఈరోజు మా మొట్టమొదటి ప్రయత్నంగా పెద్దలు రాజశేఖర్ బాబు గారు అలాగే అనార్ బాబు గారు వివిధ వర్గాల పెద్దల సహకారంతో ఈరోజు వివిధ జిల్లాల నుంచి 200 మంది పారిశ్రామికవేత్తలు ఈరోజు మేము ఏపీఐసి ఇండస్ట్రియల్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర మా యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము. అలాగే మీడియా మిత్రులకి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాన్ని మరి మేము 10 మందికి ఉపాధి కల్పించి మా బతుకు మేము బతుకుతున్నాం కాబట్టి మాకు రావాల్సిన పెండింగ్ రాయితీలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.